యాండో అందరికీ నమస్కారం అండి. సిట్కో కబుర్లోనే మంచి కార్యక్రమానికి ఇచ్చేసి మీ అందరికి నమస్కారం అండి. మరి ఈరోజు మంచి వార్తలు అయితే పట్టుకొచ్చాను. చెవులారేసి మనసారా షేర్ చేసండి. ఓ సామాన్యుడికి కోపం వచ్చిందండి. సాధారణంగా మనం కంప్లైంట్లు పెట్టినప్పుడు వాటికి జవాబులు లేనప్పుడు ఈయనేసి వదిలేస్తూ ఉంటామండి. కానీ ఓ సామాన్యుడు ఏం చేయడు తెలుసా? ఆడు చేసిన దెబ్బకే అధికారులు దిగొచ్చారండి బాబా. అసలు ఆడెవడో ఏం చేయడు, ఎక్కడ జరిగింది ఓసారి ఈ వీడియో చూసండి. సాధారణంగా ఏమైనా కంప్లైంట్ పెడితే చాలా మంది తీసుకోరండి. సర్లేలు తీసుకుంటలేదు కదా, అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారని చెప్పి చాలా మంది తడిగుడ్డేసుకుని పడుకుంటూ ఉంటారండి. మరి ఇక్కడైతే ఓ సామాన్యుడు సెలరైపోయి సాహసం చేయడండి. ఆయన కోపం వచ్చింది. మరి చూద్దాం రండి. మరి ముఖేష్ ప్రజాపతి ఆయన ఒక ఆయన మధ్యప్రదేశ్లో ఉంటాడండి. కకారియా తల అనే ప్రాంతానికి చెందినడండి. ఒక 7 సంవత్సరాలుగా అధికారుల చుట్టూ తిరుగుతూ వాళ్ళకి తన గ్రామంలో జరిగిన అక్రమాలపై అవినీతిపై లెటర్లు పెడుతూ వస్తున్నాడండి. కానీ ఆ అధికారులు స్పందించరు, ఆయనకేమో రెస్పాండ్ అవ్వరు. దీంతో అసహనానికి గురైన ముఖేష్ అనే వ్యక్తి ఆ ఫిర్యాదులన్నింటినీ కూడా తాడుతో లాక్కుంటూ తలపై చెప్పులు పెట్టుకుని మరి కలెక్టరేట్ ఆఫీస్కి వెళ్ళిపోయాడు. ఎట్టగల కలెక్టర్ దిగి వచ్చాడు. ఆయన స్పందించి ఓ కమిటీని కూడా ఏర్పాటు చేయడండి. మొత్తం ముఖేష్ పోరాటంపై మరి సోషల్ మీడియాలో అయితే ప్రశంసలు గుర్తున్నాయండి. మరి చూసారా? మరి తడిగొడ్డేసిన పొడుకోకుండా ఇలాంటి సాహసాలు చేస్తేనే మనకు జరగాల్సిన మంచి అయితే జరుగుతుంది. కష్ట సమయాలు వస్తే దయాదాతృత్వం బయటపడుతుందండి. అప్పుడే ఎవరు ఎలాంటి వాళ్ళో తెలిసిపోద్దండి. మరి విజయవాడలో చాలా దారుణమైనటువంటి పరిస్థితులు అయితే చూస్తున్నామండి. మనం వరదల్లో ఎంతో మంది ప్రాణాలను వదిలిపోయి తమ ఆస్తులు అంతస్తులు ప్రతిదీ వదిలేసుకుంటున్నారండి. అలాంటి వాళ్ళ గురించి చాలామంది అయితే హెల్ప్ చేస్తున్నారండి. మరి చాలామంది దయాదాతృత్వంతో మరి మానవతా దృక్పథంతో ముందుకొచ్చి పెద్ద పెద్ద హీరోలు స్టార్లు కూడా హెల్ప్ చేసేయారండి. మరి వాళ్ళు ఏం చేశారో, ఎవరెవరు ఎంత ఇచ్చారో మరి ప్రభుత్వానికి ఓసారి ఈ వీడియో చూసేయండి. మరి మన ఉభయ తెలుగు రాష్ట్రాల్లో పరిస్థితి చూస్తే చాలా అధ్వానంగా ఉందండి. ఎక్కడికక్కడ వరదలతో అన్ని కొట్టుపోతున్నాయండి. చాలా మంది అయితే చాలా ఆస్తి నట్టానికి అయితే గురైపోయారండి. మరి దాన్ని దృష్టిలో పెట్టుకుని పెద్ద పెద్ద మహానుభావులు మానవతా దృక్పథంతో మరి వాళ్ళ దయాదాతృత్వాన్ని అయితే చాటుకుంటున్నారండి. మరి అందరిలోకి మరి మన పవన్ కళ్యాణ్ గారు అయితే ఒక 6 కోట్లు అయితే దానం చేయారండి. అంతేకాదండి, తెలంగాణ రాష్ట్రానికి 1 కోటి రూపాయలు, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 6 కోట్లు అయితే ఇచ్చారండి. మరి అంతేకాదు సోను సూద్ గారు కూడా డబ్బులు ఇచ్చారండి. మరి చంద్రబాబు నాయుడు గారి భార్య గారు భువనేశ్వరి గారు కూడా మరి వారి దయాదాతృత్వాన్ని చాటుకున్నారండి. 2 కోట్లు అయితే ఇచ్చారండి. అలాగే బాలకృష్ణ గారు 1 కోటి రూపాయలు, ఎన్టీఆర్ గారు 1 కోటి రూపాయలు, విశ్వక్సేన్ అయితే 10 లక్షలు, మహేష్ బాబు అయితే 1 కోటి రూపాయలు, మెగాస్టార్ 1 కోటి రూపాయలు, ఇలా చాలా మంది అయితే ఇచ్చి దయాదాతృత్వం చాటుకున్నారండి. మరి అంతేకాదండి, మన ప్రభాస్ గారు అయితే 2 కోట్లు, జగన్మోహన్ రెడ్డి గారు అయితే 1 కోటి రూపాయలు అయితే ఇచ్చారండి. మరి నాగార్జున గారు కూడా 1 కోటి రూపాయలు ఇచ్చారండి. ఇలా చాలా మంది మహానుభావులు మరి వరదల రీత్యా అందరికీ సాయం చేసి మరి డబ్బులు అయితే ఇస్తున్నారండి. మరి చాలా విషాదకరమైనటువంటి వార్తలు అయితే వినాల్సి వస్తుందండి రోజుని. మరి పరిస్థితులు ఈ దారి ఎక్కడికి పోద్దా అర్థం కావట్లేదండి. మరి ఈ వరదలకి చాలా అయితే మరి అధికార లోపమో తెలీదు, లేదా భగవంతుడు కనికరం లేని ఆ భగవంతుడి నానాలో తెలీదు, మరి ప్రజల నానాలో తెలియదు. కానీ ఎక్కడికక్కడ నిర్బంధం అయితే అయిపోయిందండి. ప్రజలైతే చాలా కష్టకాలంలో ఉన్నారండి. మరి పాలు ప్యాకెట్లు కూడా లేనటువంటి పిల్లలు ఉన్నారండి. పిల్లల్ని చూసుకుని ఏడ్చే ఆ తల్లులు ఉన్నారండి. వీళ్ళిద్దరిని చూసి పోషించలేని అయితే తండ్రి ఉన్నాడండి. మరి వీళ్ళందరినీ మనసులో పెట్టుకుని చాలామంది అయితే సాయం చేస్తున్నారు. మరి మన రాష్ట్రంలో అయితే పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు మరి అధికారంలో ఉన్నారండి. మరి వీళ్ళిద్దరూ కూడా మరి వరదల బాధితులకు సంబంధించి అధికారులను అయితే పరిగెలెట్టిస్తున్నారండి. మరి ఎక్కడికక్కడ సహాయ చర్యలు అన్ని దగ్గరుండి చూసుకుంటున్నారండి. చాలా మందికి అయితే ఆహార పంపిణీ కూడా జరుగుతుందండి. మరి అందలేనటువంటి వాళ్ళని కూడా దృష్టిలో పెట్టుకుని వాళ్ళైతే ముందడుగులు వేస్తున్నారండి. మరి వీళ్ళు ఎలా శ్రమ పడుతుంటే ఇదంతా పక్కనెట్టు అని చెప్పి నేను మీకు సహాయం ఎలా చేయాలో నేర్పిస్తానో, వరద బాధితులను ఎలా రక్షించాలో నేర్పిస్తానని ఒక ఆయన అయితే వీడియో చేసిరండి. మరి ఆయన చాలా మంచి మనిషి, గొప్ప మనిషి అండి. మరి ఆ వీడియో షేర్ చూసండి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి నేను విజయవాడలోనే ఉండి ఈ మెసేజ్ పంపిస్తున్నాను. మీడియా మిత్రులందరూ ప్రతి విజయవాడలో ఉన్న సిటిజన్కి ఈ మెసేజ్ అందినంత వరకు మీరు ప్రచారం చేయండి. చాలా డేంజరస్ సిచ్యువేషన్లో దాదాపు కొన్ని లక్షల మంది విజయవాడలో
ప్రాణహానితో ఉన్నారు. ఇప్పుడు వరకు చనిపోయింది కొన్ని వందల మంది అని, కొందరు 2300 అని. నేను మొన్న నిన్న ఈరోజు ఉన్న ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. వాటర్ బోర్న్ డిసీజెస్ అంటే కాలువల్లో ఉండిపోయి వచ్చిన రోగాలు చాలా డేంజరస్. నెంబర్ 1, దాన్ని సాల్వ్ చేయాలంటే కనీసం ఒక రాజకీయ పార్టీలకి 100 బస్సులు పెట్టినట్టు ఒక 1000 బస్సులు పెట్టి సింగ్ నగర్, బాంబే కాలనీ, అశోక్ నగర్ అన్ని కాలనీలు ప్రజలందరినీ ఇవాక్యుయేట్ చేసేయాలి. ముందు వారి బంధువుల దగ్గరికైనా పంపించాలి. ఇంకా లక్షల మంది, 3 లక్షల మంది ఉన్నారు. ఫస్ట్ పాయింట్, వారికి ఇమీడియట్ మెడికల్ ట్రీట్మెంట్ ఇప్పించాలి. 2, డీహైడ్రేషన్ అయిపోయారు అంటే నీళ్లు లేక 100% ప్రజలకు మంచి నీళ్లు లేవు. అన్ని కాలనీలు నేను తిరిగాను కదా బోట్లో, చాలా డేంజరస్ సిచ్యువేషన్. మంచినీళ్లు ఇమీడియట్ గా ప్రతి ఒక్కరికి సప్లై చేయాలి. చంద్రబాబు నాయుడు గారు మీరు చాలా కష్టపడుతున్నారు, ఐ అప్రిషియేట్. 75 ఇయర్స్ ఏజ్ లో మీరు ఇలా తిరుగుతున్నారు. కానీ మీ కలెక్టర్స్ కానీ, ఆఫీసర్స్ కానీ, పైనుంచి వచ్చిన వారు కానీ మెయిన్ రోడ్లో తప్ప లోపల ఎక్కడ ఎవరు కనబడలేదు. 80 బోట్లు వాళ్ళు 1000 రూపాయల నుంచి 4000 తీసుకుంటున్నారు. 100 రూపాయలకి బ్లాక్ లో వాటర్ అమ్ముతున్నారు. ముందు వాటర్ పంపించాలి. లేదా మీరు నాకు అవకాశం ఇస్తే, మీరు అన్నారు కదా అప్పుడు డాక్టర్ పాల్ దగ్గర, డేవిడ్ రాజ్ దగ్గర నేర్చుకోమని 1995లోనో 97లోనో మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కలెక్టర్స్ మీటింగ్ లో. మాకు 40 సంవత్సరాల అనుభవం ఉంది హ్యూమనిటేరియన్. ప్రపంచంలో ఎక్కడ ఇలాంటి వర్షాలు వచ్చినా, వరదలు వచ్చినా, ఎర్త్క్వేక్లు వచ్చినా, అది టర్కీ అవ్వచ్చు, పాకిస్తాన్ అవ్వచ్చు, ఇండియా అవ్వచ్చు, గుజరాత్ అవ్వచ్చు, మేమే కదా ముందుండి చేసాం. నేను మీ వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తాను. టీమ్స్ ఉన్నారు. లేదా ఒకరిద్దరు కలెక్టర్లో ఎవరిని ఆఫీసులో సస్పెండ్ చేసి పడియండి. బొండా ఉమాయేడి ఎమ్మెల్యే ఎక్కడికి వెళ్ళాడు? అసలు ప్రజానాయకుడు ఎమ్మెల్యేగా ఎందుకున్నాడు? అక్కడ తిరగాలి కదా. ఇప్పుడు దాకా కనబడలేదు 4 రోజులు అయినప్పటికీ. మరి సుజనా చౌదరి ఏడి? ఈ 2 ఎమ్మెల్యేల ముందే కదా ఈ కాన్స్టిట్యున్సీలో కదా ఇంత ఘోరం జరిగింది. ప్రజలు ఇలాంటి వాళ్ళని చిత్తుగా ఓడించాలి, బుద్ధి చెప్పాలి. పార్టీలు వాళ్ళని సస్పెండ్ చేయాలి. వార్డు మెంబర్ లేని ఏంటిది? 10 లక్షల మందికి ఎఫెక్ట్ అయితే. 3వది ఎన్వైరన్మెంట్ సిచ్యువేషన్, అది లాంగ్ టర్మ్ నేను తీసుకొస్తాను. ఏ విధంగా ఇలాంటివి జరగకూడదంటే నిషేధ ప్రదేశంలో ఉన్న బిల్డింగ్లన్నీ, విల్లాలన్నీ 50 కోట్లు 100 కోట్లు విల్లాలన్నీ, అపార్ట్మెంట్లన్నీ కూల్చి పడేయాలి. కాలువలు నీరు పారడానికి ఇవన్నీ మేము చేసి ఉన్నాం. ప్రపంచంలో 155 దేశాల్లో అనుభవంతో నేను మాట్లాడుతున్నాను, బాధతో నేను మాట్లాడుతున్నాను. పవన్ కళ్యాణ్ ఏడి? యూత్ ముందుకు రాకపోతే నాకంటే సెలబ్రిటీయా? నేను వెళ్ళాను, 100,000 మంది కుమ్మారు, సెల్ఫీలు తీసుకున్నాను, ప్రేయర్ చేయించుకున్నాను. తప్పే ఉంది? యూత్ మస్ట్ బి దేర్. చంద్రబాబు నాయుడు గారు మీరు మంచి అడ్మినిస్ట్రేటర్, కానీ ఇది చాలా మెజరబుల్ గా ఫెయిల్ అయిపోయినట్టు. అందరూ ఈ మెసేజ్ పంపించమన్నారు కాబట్టి ఆలోచించి, నేను మిమ్మల్ని క్రిటిసైజ్ చేయట్లేదు, కష్టపడి ఈ మెసేజ్ ద్వారా ఇప్పుడు మీరు అనుకుంటే నేను ఐలాపురం హోటల్ ఉన్నాను, మిమ్మల్ని వచ్చి కలుస్తాను, వారిని వచ్చి కలుస్తాను, మీ కలెక్టర్లకు ట్రైనింగ్ ఇస్తాను. ఇలాంటి ప్రాబ్లమ్స్ 24 అవర్స్ లో మొత్తం ఇంకా ప్రాబ్లం లేకుండా సాల్వ్ చేసి పడేద్దాం. మా 7 స్టెప్ ప్లాన్ ని నేను ఇంప్లిమెంట్ చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో అందరికీ షేర్ చేయండి. ప్రజలారా మీరు మాత్రం అక్కడ ఉండకండి, బయటకు వచ్చేయండి, బంధువులు ఇంటికి వెళ్ళిపోండి, ఏదో విధంగా పడవల్లో బయటకు వచ్చేయండి, కాలనీలో ఉండకండి. చాలా డేంజరస్. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్. అదేంటి మరి సంగతిలో ప్రతి ఒక్కరు కూడా మన చిట్టుబో కబుర్లని మంచి ప్రోగ్రాం చూసి శివులారిని మనసారా షేర్ చేసేస్తారని మనసారా ఆశిస్తున్నామండి. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు, ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ముందు మంచి వీడియోలు వస్తూ ఉంటాయండి. ఉంటానండి మరి.